జాతరలో బలిస్తారు పోతూ, గుణపాలతో తీస్తారు గోతు, మీ అందరికీ ఇష్టమైంది రీతు. ఇక స్టార్ట్ చేద్దామా మన షో దావత్. లైఫ్ లో ఉండాలి గోల్, వాల్కి ఉంటుంది హోల్, వింటర్ లో ఉంటుంది కూల్. ఈ రోజు మన దావత్ షోకి వచ్చేది సోహెల్. సోహెల్, ఈ రోజు దావత్కి వచ్చావు కాబట్టి నీ లైఫ్ లో బెస్ట్ దావత్ ఏంటి? బెస్ట్ దావత్ అని కాదు, బేసికల్లీ ఇక్కడ పిల్వని పెళ్ళికి ఎప్పుడన్నా వేరే నేను ఒక బ్యాచిలర్ రూమ్ ఉండేది నాకు ముషరంబాగ్లా. సో అక్కడ ఏంటంటే కిందనే ఫంక్షన్ హాల్. పిల్వని పెళ్ళికి వెళ్ళి తిండి తింటాం చూడు, అందులో మజా వేరుంటుంది ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు. అని దొరుకుతాం చూడు, ఇంకా హైలైట్ ఉంటుంది. దొరికిపోయినా నేను. ఆ వాచ్మెన్ గాడు ఆడేందంటే వెళ్ళి మేము తిన్నాము మంచి, అప్పటిదాకా మాకు సపోర్ట్ చేసిండు, 10 సార్లు పోయి ఉంటాం. తర్వాత మేము ఒకసారి అందరం గ్యాంగ్ కలిసి పోతా అంటే మొత్తం సోహెల్ ఈ రోజు తినలేదా, ఈ రోజు అది ఏంది రూమ్ లో వండుకోలేదా అని అన్నాడు. రూమ్ లో వండుకోలేదా ఈ రోజు అనగానే అందరు మా దిక్కు తిరిగి చూసిర్రు. ఏంది రూమ్ లో వండుకోలేదని మీరు ఎవరి తరపున అంటే అంకుల్ మా పైన రూమ్ అని చెప్పేసి అంటే చాలు అది అని చెప్పేసి అంటే పరిగెత్తినాం అనమాట. సోహెల్, నువ్వు ఇంట్లో దావతులు ఇస్తూ ఉంటావు కదా, ఫ్రెండ్స్ ని పిలిచి ఫ్రిడ్జ్ తీయగానే బలబలబల అనుకుంటే బీర్లు వచ్చేసి. అంటే అప్పట్లో ఏంటంటే లైక్ సీరియల్ చేస్తుండే కాబట్టి ఈవినింగ్ రాగానే కొంచెం ఒక బియర్ ఉండేది ఫ్రిడ్జ్ లో. ఒకటేనా? ఒకటే. ఎంతమంది వచ్చేవాళ్ళు? అంటే వచ్చేవాళ్ళు మేము యాక్చువల్లీ మేము ముగ్గురం ఉండేటోళ్ళం ఫ్రెండ్స్, ఒకటే రూమ్ లో షేరింగ్. బట్ మా ఇంట్లో ఎప్పుడు ఒక 5గురు ఎక్స్ట్రా ఉండేటోళ్ళు అనమాట. సో మండి, హుక్క ఇవన్నీ ఉండేటి అనమాట. అప్పట్లో వేరుండే, ఇప్పుడు అన్ని మానేసిన. కొంచెం వెనక్కి వెళ్దాం. బంజారా హిల్స్ గుర్తుందా సోహెల్? బంజారా హిల్స్ గుర్తుంది. బంజారా హిల్స్ లో నువ్వు అమ్మాయిలకి స్కూటీలు నేర్పించేవాడివి. నువ్వు పని చేయి, ఇంకా నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టినా, నేను కార్ నేర్పించిన, నేను అదేంటి బైక్ నేర్పించిన చెప్పు. ఇంకా డ్రైవింగ్ స్కూల్ పెట్టినా నేను. నువ్వు నేర్పించిన అమ్మాయిని తీసుకురా. సరే తీసుకురా. సరే, అంతకు ముందు అయితే నేర్పించాడు, కానీ ఇప్పుడు హీరో అయ్యాక నేర్పించట్లేదు అనుకుంటా. ఎంత ఫేకింగ్ ఉందంటే www.fake.com అని కొట్టగానే ఏమైనా వస్తాను ఫస్ట్. సరే, నేను చెప్పే ఒకవేళ అబద్ధాలు అని అంటే నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను. కన్వర్సేషన్ లో www.com అని అంటే ఆ అబ్బాయికి ఎన్ని తెలుసు? అవి www. అందరికి తెలుసు. ఇక్కడ మా బాయ్స్ కి అయితే ఇంకా తెలుసు. తెలుసా మీకు? తెలియదారా? ఇక్కడ ఉన్న అందరు తెలుసా? కెమెరా అన్న మీకు తెలియదా www. వాళ్ళకి google.com ఒక్కటే తెలుసు, నీకు కథ వేరుంటది, అన్ని వేరు. ఇక మాకు కాదు సోహెల్, నాకు ఫస్ట్ నీ పేరు సోహెల్ అని తెలియదు. అని తెలుసా? కాదు, రాహుల్ అని తెలుసు. యాక్చువల్లీ ఏంటంటే బేసికలీ ఇది ఫ్రాంక్ గా చెప్తున్నా, ఇది జరిగిన విషయం ఏంటంటే, అరే నువ్వు ముస్లిం కదా, సో తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్నావు. సోహెల్ అంటే ఇక్కడ ముందే క్యాస్ట్ ఫీలింగ్ అట్లాంటిది ఉంటదేమో, ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి ఉంటది. అలాంటి రిలీజియనే చేంజ్ ఉంది నీది. ఆ రీజన్ తోని నేను రాహుల్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నా. బట్ నేను తర్వాత నేను రియలైజ్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మతం, కులం, వాట్ ఎవర్ ఇట్ మే, అది కాదు. ఒక మతానికి ఒక కులానికి రెస్పెక్ట్ ఇచ్చేటోటే రియల్ మనిషి అని తెలుసుకొని నా ఒరిజినల్ పేరు అట్లనే కంటిన్యూ చేసుకున్నా. అప్పటి నుంచి సోహెల్ గారు ఈ పొజిషన్కి వచ్చిండు. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం సోహెల్. అట్లుంటది మనతోటి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి క్లియర్ గా సోది చెప్పకుండా ఆన్సర్ చెప్పేయాలి డైరెక్ట్ గా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు రాజమౌళి గారికి ఒక పోలిక ఉంది, ఏంటో తెలుసా? రాజమౌళి గారు ఒక మూవీ తీయడానికి 2 years టైం తీసుకుంటారు, నువ్వు ఒక మూవీ రిలీజ్ చేయడానికి 2 years టైం తీసుకుంటావు. ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు నా మీద డిపెండ్ అయి ఉండదు ఏదైనా కూడా. మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా తీసిన, అది ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం వెళ్ళి ఇప్పుడు డిమాండ్ చేసే సిచ్యువేషన్ లో లేము. నేను ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్. సో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి, మార్కెట్ అని బిజినెస్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. చాలా సినిమాలు ఈజీగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 1.5 year 2 years పడుతుంది నీకు రిలీజ్ అవ్వడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు హ్యాండిల్ దిస్ పబ్లిసిటీ అండ్ రిలీజ్ ద మూవీ టు డూ బిజినెస్. 90% ఫెయిల్యూరే ఇక్కడ ప్రొడ్యూసర్స్, 10% మాత్రమే సక్సెస్ఫుల్ ఇక్కడ ఇండస్ట్రీలో.
సో అది యాక్చువల్లీ యూనివర్సల్ ఫ్యాక్ట్. అది చాలా మంది అనుకుంటారు సినిమా హీరో, సినిమా ప్రొడ్యూసర్, అది ఇది అని చెప్పేసి. బట్ మీకు కనిపించే కలర్ఫుల్ అంతా బ్లాక్ అండ్ వైటే. ఎంతో మంది, ఈవెన్ దిల్ రాజు గారికి ఉన్న టెన్షన్ దిల్ రాజు గారికి ఉంటుంది, మన గీతా ఆర్ట్స్ మన అల్లు అరవింద్ గారికి ఉండే టెన్షన్ అల్లు అరవింద్ గారికి ఉంటుంది, సురేష్ బాబు గారికి ఉండే టెన్షన్ ఇక్కడ అనుకుంటాం మనం వాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అది ఇది అని. బట్ వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనకేంది 2 కోట్ల గురించి ఆలోచిస్తాం, వాళ్ళు 200 కోట్ల గురించి ఆలోచిస్తారు, అంతే తేడా. పొజిషన్ చేంజ్ అయినా టెన్షన్స్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక్కటే. ఇది మాత్రం లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ఎదిగే కొద్దీ నీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి, ఎదిగే కొద్దీ నీకు టెన్షన్సే పెరుగుతాయి తప్ప నువ్వు సుఖంగా ఉండలేవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి లైఫ్లో. సో ఇదే ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతుంది యాక్చువల్లీ. కాదు సోహెల్, నువ్వు ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసావు కదా, ఏంటది? కథ వేరుంటుంది ప్రొడక్షన్స్. కానీ నువ్వు చాలా ప్రేమతో నా ప్రొడక్షన్ హౌస్ తీసేయాల్సి వచ్చింది అని అన్నావు కదా, ఎందుకు? అంటే అది నేను సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు అవ్వలేదు. అది సినిమా మిడిల్లో నేను ఎంటర్ అయినా. నేను మా నాన్న రిటైర్మెంట్ పైసలు ఇంట్లో 43 లక్షలు క్యాష్ ఉండే. అదే టైంలో నాకు ఇట్లా షూటింగ్ లొకేషన్కి వెళ్తూ ఉంటే వేరే ప్రొడ్యూసర్ ఏదో పాతది ఏదో బ్యాలెన్స్ ఉంటే, మాకు ఫస్ట్ ఒక వేరే ప్రొడ్యూసర్ ఉండే, ఆయన ఆల్రెడీ ఒక సినిమా తీసిండు, దాని బ్యాలెన్స్ ఉంటే నా షూటింగ్ ఆపిర్రు. నేనేం చేసిన, ఎంత కావాలి చెప్పు డబ్బులు అని చెప్పేసి మొత్తం పేమెంట్లు మొత్తం క్లియర్ చేసేసుకొని నేను అప్పటికప్పుడే ఆ అమౌంట్లోకి వెళ్ళి 25 లక్షలు స్పాట్లో కట్టేసి నేను షూటింగ్ స్టార్ట్ చేసిన. అట్లా కథ వేరుంటుంది ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయ్యి అలా షూటింగ్ కంప్లీట్ చేసిన. నా ఫ్రెండ్ పండు అని ఉన్నాడు, వాడు అండ్ వినయ్ అని చెప్పి యూఎస్లో ఉంటాడు, వాడు నేను ముగ్గురం కలిసి కథ వేరుంటుంది ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసినాం. ఐ ఫీల్ సో ప్రౌడ్. అప్పటికి ఇప్పటికి చాలా అచీవ్ చేసా. అండ్ బూట్ కట్ బాలరాజు కూడా చాలా సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు చూడరు ఇది అంటే బేసికల్ నేను ఏంటంటే, మీరు బూట్ కట్ బాలరాజు టీజర్ కానీ సాంగ్స్ కానీ అన్నీ చూడండి, చాలా కష్టపడ్డా. ప్రేమ్ రక్షిత్ మాస్టరే డైరెక్ట్గా నా కోసం ఆయన ఫ్రీగా చేసిర్రు ఆయన. ఎందుకంటే ఆయన నా కష్టం చూసిండు, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అప్పుడు అదంతా. సో నేను చాలా కష్టపడతా సినిమా అనగానే. నాకు ఎందుకంటే చాలా పిచ్చి. ఇప్పటికీ ఇద్దరు, ఒక రైటర్ ఒక డైరెక్టర్ ఏమన్నారంటే, నిన్ను ఆడియన్స్ టీవీలోనే యాక్సెప్ట్ చేస్తారు సోహెల్, నువ్వు బిగ్ స్క్రీన్లో నిన్ను యాక్సెప్ట్ చేయరు, చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వెళ్ళిపో, లేదా టీవీ షోస్ చేసుకుంటూ వెళ్ళిపో, అంతేగాని సినిమాలు వద్దు అని చెప్పేసి అన్నాడు. అయినా కూడా నేను ఒక్కటే, ఎవరు ఎన్ని చెప్పినా నేను ఫైట్ చేస్తూనే ఉంటా, సాధించేదాకా వదిలిపెట్టా. మీరు కూడా లైఫ్లో అదే నేర్చుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నీకు తొందరలోనే సక్సెస్ రావాలి అని చాలా చాలా కోరు. థ్యాంక్ యూ. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఆరిపోతున్న దీపాన్ని చేతులు అడ్డుపెట్టి వెలుతుర్ని ఎలా కాపాడుకుంటామో అలాగే నా స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీని కూడా మీరు అలానే కాపాడాలి అని చెప్పేసి అన్నాను. ఏంటది అసలు? అంటే బేసిక్ నేను ఎప్పుడు లైవ్లో వస్తా. నేను చాలా సార్లు నేను ఇన్స్టాగ్రామ్కి లైవ్కి వెళ్తా. ఎందుకంటే కొన్ని న్యూస్ వింటూ ఉంటారు, డిప్రెషన్లో వెళ్ళిపోయి చాలామంది సూసైడ్ చేసుకుంటారు. అలాంటి డిప్రెషన్లో నేను వెళ్ళినప్పుడు, ఏదైనా థాట్స్ వచ్చినప్పుడు నేను లైవ్కి వెళ్తా, ఇన్స్టాగ్రామ్ లైవ్కి. ఎందుకు వెళ్తానంటే కింద కమెంట్స్ అవన్నీ చదువుతా. అన్న ఆల్ ది బెస్ట్, మేమున్నాము, నువ్వు టెన్షన్ పడకు. బ్రాడ్కాస్ట్లో అలా పెట్టినప్పుడు కొన్ని 100 మెసేజ్లు వచ్చినాయి నాకు, మేమున్నామన్నా నువ్వు టెన్షన్ పడకు అన్నప్పుడు. ఎవరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మోటివేట్ చేస్తున్నారో, మీరు అందరూ ఎవరైతే నన్ను ఇష్టపడే వాళ్ళు మోటివేట్ చేస్తారో, ఆ మోటివేషన్కే నేను ఇంకా బతుకుతా, నేను చాలా, నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ కోసం బతుకుతా నేను. సో అందుకే నేను అది పెట్టినాను. సో వాళ్ళే నా స్ట్రెంగ్త్, వాళ్ళు లేకపోతే ఐఎమ్ నథింగ్. అండ్ ఇంకో ట్యాగ్ లైన్ కూడా పెట్టావు కదా, మీ జీతాలతో నా జీవితాన్ని మార్చండి అని. ఏంటది? అంటే February 2 సినిమా రిలీజ్ కదా, అందరికి జీతాలు పడతాయి కదా, సో మీ జీతాలతో మా జీవితాలు మార్చండి అని పెట్టిన. ఎందుకంటే ఇవాళ రేపు 15 రోజులకే పైసలు పుట్టుకోమంటానే, తర్వాత 15th తర్వాత పైసలు ఉండట్లేదు. అందుకే జీతాలప్పుడు పెట్టినా నేను రిలీజ్. అందుకే అలా ప్లాన్ చేసిన. నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేది ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేసావా? ఇది ఎప్పుడంటే నేను సీరియల్ టైంలో లైక్ 10 days or 12 days షూట్ ఉండేది. మిగతా టైం నార్మల్ ఖాళీయే. ఆ టైంలో యాక్చువల్ తినమ్మా, జీతం తిన్నామా, నిద్రపోయినామా, లేచినా, జిమ్కి వెళ్ళినామా అనేటట్టు ఉండేది. అప్పుడు సుకూన్ ఉండే. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కాబట్టి టెన్షన్ స్టార్ట్. అది సో సీరియల్ టాపిక్ వచ్చింది కాబట్టి, నువ్వు అంతకు ముందు సీరియల్ చేసేటప్పుడు ఎవరో ఒక అమ్మాయిని చాలా చాలా డీప్ గా లవ్ చేసావని, బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళావని. లేదు, నాకు బయట లవ్ ఉండే నాకు. బయట లవ్ ఎవరు? బయట షీఈ్ నాట్ బిలాంగ్స్ టు ఇండస్ట్రీ. అంటే తను ఇండస్ట్రీ అమ్మాయి కాదు. సో అప్పుడు ఇది ఉండే తప్ప నాకు ఎప్పుడు అలా లేదు. మరి నాకేంటి బయట ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సోహెల్ రక్షతో చాలా కక్షతో ఉన్నాడు అది ఇది అని వినిపిస్తుంది. నేను ఏ హీరోయిన్ ఇప్పుడు ఎవరైనా కూడా ఒక హీరోయిన్ తో వర్క్ చేసినప్పుడు ఆ రూమర్స్ అనేవి. అంటే నీకు ఇప్పుడు రక్ష మీద, అంటే అప్పుడు రక్ష మీద ఏ ఫీలింగ్స్ లేదు, ఓన్లీ ఫ్రెండ్స్ టిల్ నౌ. ఇప్పటికీ ఫ్రెండ్స్ అయినా మీరు? అది కూడా ఎప్పుడో ఒకసారి మాట్లాడతాం. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు. నువ్వు ప్రపోజ్ చేసావా, ఆమె ప్రపోజ్ చేసిందా నీకు? నేనే. ఎట్లా ప్రపోజ్ చేసినావు సోహెల్? కథ వేరుంటది అని అన్నావా లేకపోతే ఎట్లా?
ఫోన్లో చేసిన ఎట్లా చేసినావు చెప్పు. ఐ లవ్ యూ అని పెట్టిన, అంతే సింపుల్. మనకి ఎక్కువ సోదిలు పెట్టుడు ఉండదు. ఆమె ఏమన్నది ఐ లవ్ యూ టూ అని అన్నది. అప్పుడు ఇమీడియట్ గా అనలే, 3 నెలల తర్వాతనో ఏదో అన్నది. 3 నెలల టైం ఇచ్చావు నువ్వు, నిజం చెప్పు. నిజం ఇచ్చిన, నాకు డౌటే. నీ లెక్క కాదు నేను. ఐ లవ్ యూ అనగా లటక్కని పోయి పుట్టుకుమని కాదు. నీ ఫ్రెండ్స్ కి నువ్వు ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? అసలు నాకు తెలిసినంత వరకు ఇవ్వు 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 అని అందరి దగ్గర లాక్కొని గిఫ్ట్లు తీసుకోవడం. ఎవడన్నా గిఫ్ట్ లాక్కుంటాడా? ఎవడన్నా బుద్ధుడు గిఫ్ట్ గిఫ్ట్ అని లాక్కుంటాడు ఎవడన్నా? జెన్యూన్ గా నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చిన ఒక 10 గిఫ్ట్స్ చెప్పు. గిఫ్ట్లు చెప్పుడు ఏందబ్బా, నాకు అర్థం కాదు. సరే ఒక పర్సనల్ క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడు? యాక్చువల్లీ నా ఏజ్ నిజం చెప్పాను ఇప్పుడు 32. సో మా మమ్మీ ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ సంబంధాలు చూస్తుంది. బట్ నాకేందంటే ఇప్పుడే చేసుకోవాలని లేదు. ఇంకెప్పుడు? అరే అబ్బాయిలు, నేను ఒకటి చెప్తా, ఏజ్ డజంట్ మ్యాటర్. మీరు లైఫ్లో సెటిల్ అయ్యి నేను మా వైఫ్ని నా పిల్లల్ని చూసుకోగలను అనే కెపాసిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పెళ్లి చేసుకోండి. సరే ఒక్క క్వశ్చన్ అబ్బా, నువ్వు పెళ్లి చేసుకొని కాపురం చేస్తావా లేకపోతే కాపురం చేసి పెళ్లి చేసుకుంటావా? ఏమిటండి మీరు మాట్లాడేది? సోహెల్ అంటే కథ వేరుంటది అని అంటాడు కదా, సో రిటర్న్ కథ ఏమో అని. నేను రీతు కాదు కదా, నేను కాపురం చేసి పెళ్లి చేసుకోనికి. నువ్వు సోహెల్ కదా, చెప్పు. సోహెల్ అయితే పెళ్లి చేసుకున్న కాపురం చేస్తా. ఓకే, సో దీంతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అంతేగా? అంతేగా. నీకు తెలిసిన సెలబ్రిటీస్ అందరూ ఒకవైపు అండ్ కొన్ని థింగ్స్ ఒకవైపు ఉంటాయి. జస్ట్ నువ్వు ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేయాలి అంతే. వెరీ సింపుల్. ఇది ఎందుకంటే రాడ్ అని ఎందుకు పెట్టినట్టే సునీల్ అన్న నుంచి వెళ్ళొచ్చు కదా, ఎప్పుడు మధ్యలో నుంచే. నేను అంతే, ఎప్పుడు మధ్య నుంచి వెళ్తా. అయితే సునీల్ అన్న ఇండస్ట్రీలో ఒకప్పుడు దుమ్ము లేపిండు కమెడియన్గా, తర్వాత హీరోగా కూడా మంచి సక్సెస్ వచ్చింది. తర్వాత మధ్యలో ఇక సునీల్ అన్న పని అయిపోయింది అది ఇది అని చెప్పేసి అనే టైంలో ఇప్పుడు సునీల్ అన్న ఏదైతే అప్పుడు ఎవరైతే అట్లా క్వశ్చన్ చేసిర్రో ఆయన పాయింట్అవుట్ చేసిర్రో అందరినీ రాడ్ దింపిండి ఇప్పుడు సక్సెస్తోని. సో అందుకే సునీల్ అన్నకి రాడ్ అని పెట్టిన నేను. మోనల్ ఎప్పుడు గాసిఫే, అంటే హౌస్లో ఆడు అట్లా అన్నాడు వీడు ఇట్లా అన్నాడు అని చెప్పేసి అనగానే మళ్ళీ నేను వెళ్ళి చెప్పేవాడిని అనమాట. ఎందుకు చెప్పినావు నువ్వు, నీకేం అవసరం, అఖిల్ గానికి ఎందుకు చెప్పాల్సిన అవసరం? అరే నేను ఏం చెప్పినా, నేను అట్లా చెప్పలేదు అని అంటే, చెప్పినావు అని చెప్పిండు అంటే చెప్పినా అయితే అనేది. సో అదేంటంటే నీకు అవసరమా ఈ గాసిప్స్ అన్ని అక్కడ ఇక్కడ అది అని చెప్పేసి చెప్పేవాడిని. సో అది గుర్తొచ్చి గాసిప్ అని పెట్టిన. బ్రేకింగ్ న్యూస్, బిగ్ బాస్ హౌస్ లో మోనల్ ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్తూ ఉండేది, ఆమెను దగ్గరగా తీసుకునేదాన్ని అవన్నీ చెప్పకుండా ఉండేలాగా అని చెప్తున్నా సోహెల్. ఈ మధ్య మేడం ఫుల్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. అరే ఏంటంటే ఈ మధ్య ఫుల్ ఈవెంట్లు చేస్తుంది. అరే ఏడికెళ్ళి వస్తున్న పైసలు అంటే ఫుల్ ఈవెంట్లు చేసుకుంటేనే ఉన్నాయి. సో ఫుల్ షోస్ చేస్తుంది. సో అందుకే ఈ షోస్ కాబట్టి తను షో పెట్టేసిన. బ్రేకింగ్ న్యూస్, అసలు హర్యానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈవెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాకు ఎక్కడో డౌట్ ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటున్నా సోహెల్. నేను కాదు, వీళ్ళందరూ రాడ్ దింపేటట్టే ఉన్నారు ఇప్పుడు, మెల్ల జాగ్రత్త. బ్రహ్మాజీ అన్న ఇప్పటికీ ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పటికి కూడా లైక్ జిమ్లో ఎప్పుడు మేము నార్మల్ టైంలో ఎప్పుడైనా వీడియో కాల్ చేస్తున్నప్పుడు జిమ్లోనే ఉంటున్నాడు. సో హీఈస్ అ ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. ఇప్పటికి కూడా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి. బ్రేకింగ్ న్యూస్, నాకు అమ్మాయిలు వద్దు అబ్బాయిలే కావాలంటున్న సోహెల్. ఇది ఎందుకు పెట్టినో మీ అందరు తెలుసు, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. బ్రేకింగ్ న్యూస్, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదబ్బా. సన్నీ లియోన్ కి పెళ్ళైనా నాకు లిప్ బైట్ ఇవ్వాలని అంటున్న సోహెల్. సన్నీ లియోన్ చీ అంటున్న సోహెల్. ఓకే, నేను సన్నీని చేయనులే, సన్నీ అన్నా నేను. సన్నీ లియోన్ ప్లీజ్ అంటున్న సోహెల్. అమ్మ తోడు ఇంకేం మిగిలినాయి? అదేంటి రెడీ టు మింగిల్ ఒకటి, వెన్నెలకి అమ్మ తోడు ఘోరంగా ఉన్నాయిగా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇద్దరు మిగిలిరా? ముగ్గురు. నైస్ ఎక్స్పీరియన్స్ ఏదేదా? నైస్ ఎక్స్పీరియన్స్. నీకు ఎక్స్పీరియన్స్ ఎవరితో బాగుందో వాళ్ళతో కలిపి. ఊరిని ఎక్స్పీరియన్స్ అనేది మరి వీళ్ళిద్దరు ఉన్నారు కదా అబ్బా, వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ కిందకి వస్తారు కదా. వీళ్ళతో వర్క్ చేసిన నేను. రష్మి గౌతమ్ నైస్ ఎక్స్పీరియన్స్ లేదా? నైస్ ఎక్స్పీరియన్స్ ఆ షోలో నైస్ ఎక్స్పీరియన్స్. షోలో కాదు, అంతే షోస్ లో. నీకు ఎందుకు? నేను ఏదైతే నేను రీజన్ చెప్తున్నా. నాకు రష్మి గౌతమ్ తో నైస్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నేను షోలో చెప్పను అని అంటున్నా సోహెల్. రష్మి రాడ్ దింపు. తన
యాంకరింగ్ అని అంత ఇష్టం కాబట్టి నాకు నైస్ ఎక్స్పీరియన్స్. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా నాకు రష్మి గౌతమ్ యాంకరింగ్ ఇష్టం అంటున్నా సోహెల్. వైల్డ్ కామెడీ ఉంటుంది వెన్నెల కిషోర్ అన్నది ఏ సినిమాలో అయినా కూడా. బ్రేకింగ్ న్యూస్, ఇందాక బ్రహ్మాజీ గారే కావాలంటున్న పార్ట్నర్ గా, ఇప్పుడేమో వెన్నెల కిషోర్ గారితో వైల్డ్ గా ఉంటాను అంటున్నా సోహెల్. ఏంటి నీకు? నేను వైల్డ్ గా ఉంటాను అనలే, ఆయన వైల్డ్ కామెడీ చేస్తాడు అని అన్న. నేను కామెడీ మస్తు వైల్డ్ ఉంటుంది ఆయన. రెడీ టు మింగిల్ అంటే అంతకు ముందు సినిమాలు చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ ఆమెతోనే రెడీ టు మింగిల్ అని అంటున్నా సోహెల్. ఇక ముందు కూడా మింగిల్ అవడానికి రెడీ అంటుంటా సోహెల్. ఓకే, మృణాలిని రవి, ఐఎమ్ రెడీ టు మింగిల్. సో వాట్? హీరోయిన్లు అందరూ వేస్ట్, మృణాలిని రవితోనే మింగిల్ అవుతాను అంటున్నా సోహెల్. సోహెల్, ఇప్పుడు మన థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మా థర్డ్ రౌండ్ పేరేంటో తెలుసా? ఎవర్రా మీరంతా. ఇప్పుడు ఏంటంటే మన స్టూడెంట్స్ కొన్ని మీమ్స్ చెప్తారు. ఆ మీమ్స్ నీ లైఫ్ లో ఎప్పుడు ఫేస్ చేసావు, ఎప్పుడు రిలేట్ అయింది అనేది నువ్వు చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ మీమ్, అడవి మనిషిని తల్లి అర్థం కాలేదు. ఈ మీమ్ మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? ఇప్పుడు అనిపించింది నాకు ఈ షోకి వచ్చిన తర్వాత. నాకు అర్థం కాలేదు తల్లి ఈ షోకి ఎందుకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మీమ్. నేను పంకజ్, కొడితే షేప్ అవుట్ అవుతాం. అట్లా కాదు ఇదే రేపటి అయిపోతావు అని ఎప్పుడు అనిపించింది? హే, ఏం షోరా ఇది? నా ఫ్రెండ్ గాడు ఇప్పుడు పేరు ఎందుకు అని పేరు, కానీ మొన్నే ఆడు ఫుల్ డ్రింక్ చేస్తా అంటే అరే నీ అని చెప్పేసి పొయ్యి కొట్టి ఇంకొకసారి తాగితే వేసుకోరు మీరే బీప్. హాయ్ అన్న, ఐఎమ్ రమేష్. అది నా పిల్లరా అనే మేము ఎక్కడ కనెక్ట్ అయింది మీకు? రోజుకి ఒకరితో అనిపిస్తుంది సోహెల్కి అది నా పిల్లరా అని. ఏమిటండి మీరు మాట్లాడేది? లేనిపోని పంచాయతీలు అన్నీ ఇక్కడనే అయితేనే నాయి. అంటే నా గర్ల్ ఫ్రెండ్ని ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే నేను దూరం నుండి చూస్తూ ఉంటే అది నా పిల్లరా అని చెప్పేసి అనుకుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండే. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్ సార్, ఐఎమ్ ప్రణతి. హాయ్ అమ్మా. ఐరన్నే వంచాలా ఏంటి? ఈ మీమ్ మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? సో ఐరనే వంచాలా ఏంటి అనేది ఒక హీరోయిజం డైలాగ్ కదా సోహెల్. సో నీకు ఎప్పుడైనా ఒక హీరోయిజం చూపించాల్సి వచ్చిందా? ఒక ఫ్రెండ్స్ ముందు కానీ, రిలేటివ్స్ ముందు కానీ, ఫ్రెండ్స్ ముందు, ఫ్యామిలీ ముందు కానీ? హీరోయిజం ఏం లేదు. ఎప్పుడన్నా మన జోలికి ఎవడన్నా వస్తే ఇక అది నేనైతే వదిలిపెట్టలే ఇంతవరకు నా లైఫ్ లో. అంటే ఏం చేస్తావు? నా చేతికి అన్ని ఇక్కడ కాట్లు ఉంటాయి చూడు. ఎవరు కొరికారు? ఇవన్నీ నీకు అవే కావాలి, కొరుకుడు గిచ్చుడు. నేనేదో ఇక్కడికి వచ్చేటప్పుడు ఇందాక చెప్పిన శతమానం భవతి లాంటి షో ఏమో అనుకున్నా, కట్ చేస్తే యానిమల్ లాంటి షో అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సరే, అదే చేతులు ఎలా చూపించు కెమెరాకి. అరిగిపోయినాయి మొత్తం. డంబుల్స్ తీసుకొని ఇలా ఇలా అంటుంటే అది రఫ్, డంబుల్స్ ఇలా రఫ్ అయింది అనమాట. ఏం బుల్స్? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హలో సార్, ఐఎమ్ స్నేహ. అంటే మీరు ఈ మీమ్ మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? బేసికల్లీ ఎప్పుడైనా కానీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కి మధ్యలో హీరో ఉంటాడు. కట్ చేస్తే హీరో గాడు బ్లేమ్ అయితేనే ఉంటాడు ప్రతిసారి. హీరోకి, ఆ డైరెక్టర్ కి అండ్ ప్రొడ్యూసర్ కి మధ్య ఎప్పుడు వార్ అవుతా ఉంటది. ఏది బడ్జెట్ ఇంత అయింది అది ఇది అని చెప్పేసి. మధ్యలో హీరో ఉండి ఇద్దరిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే లాస్ట్ కి మళ్ళా మీరు ఒకటి, నేనేమో. బ్రేకింగ్ న్యూస్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి నన్ను కూరలో కరివేపాకులకు తీసి పడేశారు అంటున్న సోహెల్. అట్లేం లేదు. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ స్నేహ. ఆటగాళ్ళే అంటే మీరు కాదు, ఈ మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? సోహెల్ కూడా ఆటగాడే. ఇండస్ట్రీలో నా గురించి ఆటగాడు అనేది ఎవరితోనే చెప్పి నేను చెప్తున్నా. ఈ షోకి పిలిచిందే నువ్వు డప్పక్క చిప్పక్క డప్పక్ లాంటిది చూడు. రప్పక్క చిప్పక్క రప్పక్క అని అంటే నువ్వు ఎంత ఆటగాడివి. నీ అంత చిప్పక్క కాదు నేను. సరే, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ పేరు జింగ్ జింగ్ అమేజింగ్. ఈ రౌండ్ ఏంటంటే, ఇప్పుడు మీ హార్డ్ కోర్ ఇందాక నుంచి ఏది నీ గురించి మోటివేషనల్ క్లాస్ ఇస్తున్నా వింటూ ఉన్నారు కదా, వాళ్ళకి మేము కొన్ని బోర్డ్స్ ఇస్తామంట. సో నిన్న ఒక క్వశ్చన్స్ అడుగుతాం, దిస్ ఆర్ దట్. దానికి వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ కి క్వాలిఫై అవుతారు. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేస్తారో వాడు డిస్క్వాలిఫై అవుతారు. లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాడే నీ కథ వేరుంటది ఫ్యాన్. సరేనా? ఓకే, డన్. సరే, ఓకే. ఫస్ట్ క్వశ్చన్, టెర్రస్ ఆర్ బెడ్రూమ్? అంటే దేంట్లో కంఫర్ట్ నీకు? ఓకే, అయిపోయిందా? మీరు తిప్పండి.
సో చెప్పు, దేంట్లో నీకు కంఫర్ట్, బెడ్రూమ్ ఆర్ టెర్రస్? టెర్రస్. నీకు ఓపెన్ గా చేయడం ఇష్టం అని వాళ్ళకి తెలియదు పాపం. ఏంద్రా ఏం యాంకర్ రా బాబు. కాదు, నీకేం అర్థమైంది సోహెల్? బెడ్రూమ్ ఆర్ టెర్రస్ అని అడిగితే నీకేం అర్థమైంది అసలు? టెర్రస్ లైక్ ఏంటంటే కొంచెం గాలి అదంతా వస్తుంది కాబట్టి ఫీల్ దట్. అంటే బెడ్రూమ్ లో ఏసీ ఫ్యాన్ కూడా ఉంటది, గాలి వెళ్తూ. బట్ న్యాచురల్ ఈజ్ న్యాచురల్ ఎప్పుడైనా కానీ. సో బ్రేకింగ్ న్యూస్, సోహెల్ కి ఎప్పుడు న్యాచురల్ గా ఉంటేనే ఇష్టం, ఇలా క్లోజ్డ్ గా ఉంటే ఇష్టం ఉండదంట. ఈ క్వశ్చన్ పాపం చాలా మంది నిన్ను అలా అర్థం చేసుకున్నారు కదా, నీకు గాలిలో సాటిస్ఫై, ఇలా గాలి వెళ్తూ ఉంటేనే అలా గాలికి వదిలేద్దాం ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లర్టింగ్ ఆర్ టీజింగ్? సోహెల్ కి ఫ్లర్టింగ్ ఇష్టమా లేకపోతే టీజ్ చేసి అమ్మాయిల్ని పడేయటం ఇష్టమా? ఓకే డన్, చూపియండి ఆన్సర్స్. టీజింగ్. టీజింగ్. ఓకే, బోర్డ్స్ ఇచ్చేయండి ఫ్లర్టింగ్ వాళ్ళది. నెక్స్ట్ క్వశ్చన్, కుకింగ్ ఆర్ ఈటింగ్? రివీల్. కుకింగ్ ఆర్ ఈటింగ్? బేసికల్లీ మటన్ చికెన్ అని చెప్పేసి గుర్తొస్తే తిండి తింటా, బట్ కుకింగ్ అంటే నాకు ఇష్టం, తింటా. బట్ అలా అని చెప్పి తిండి కూడా ఇష్టం. ఫస్ట్ ఈటింగ్ వాళ్ళు బోర్డులు ఇచ్చేసండి. సో ఈ రౌండ్ లో విన్నర్ మీ సింగరేణి బిడ్డ. సింగరేణి వద్దు బిడ్డ. నీ లైఫ్ లో బూట్ కట్ బాలరాజ్ నుంచి ఇంకా ఎక్కువ సక్సెస్ రావాలని మా దావత్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. Thank you so much. Wish you all the best for బూట్ కట్ బాలరాజ్. థ్యాంక్ యూ. బూట్ కట్ బాలరాజు on February 2nd. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. చాలా కష్టపడ్డాం. సో నేను గెలిస్తే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరు గెలిచినట్టే. సో ఈ సినిమాని గెలిపించండి, మీ జీతాలతో మా జీవితాలు మార్చండి.